ఈరోజు సండే కదా ఏదైనా స్పెషల్ చేయమ్మా. ఏం చేయనురా? నీ ఇష్టం బ్రెడ్తో ఏదన్నా చేయనా? నీ ఇష్టం ఏదో వచ్చి బ్రెడ్ పఫ్ చేయనా? చెయ్యి. సరే. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఇక్కడ వచ్చేసి ఇంకా మా అబ్బాయి ఎగ్ పఫ్ చేయమన్నాడు కదా, ఇంకా మార్నింగ్ టిఫిన్ కింద అయితే చేసేస్తున్నాను. చాలా ఈజీ అండి. ఇంకా మనం ఎటువంటి పిండి కలుపుకోకర్లేదు, అసలు ఏ కష్టమూ ఉండదన్నమాట. ఒకసారి ఎగ్ పఫ్ తినాలనిపిస్తుంది, కాకపోతే ఇంకా మైదా పిండి కలపాలి, అలా చేయాలి ఇలా చేయాలి, చాలా ప్రాసెస్ ఉంటుంది కదా. అలా ఏం కాకుండా ఇలా బ్రెడ్తో కూడా మనం ఎగ్ పఫ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఎలా చేయాలో ఇప్పుడు నేను చెప్పేస్తాను, చూసేయండి. ముందుగా వచ్చేసి ఇంక ఎగ్స్ అయితే ఉడకపెట్టుకోవాలి. మనం ఎన్ని చేస్తున్నాం అన్నది మనకు తెలిసిపోతుంది కదా. అలాగైతే ఇంక ఉడకపెట్టేసుకోవాలి. నేనైతే ఒక 4 కోడిగుడ్లు అయితే ఉడకపెడుతున్నాను. ఇంకా అవి ఉడికేలోగా నేను ఉల్లిపాయ అయితే కట్ చేసేసుకుంటున్నాను. మనం కర్రీ రెడీ చేసుకోవాలి కదా ఎగ్ పఫ్కి వచ్చేసి. మీరు కర్రీ ఎలాగైతే రెడీ చేసుకుంటారో అలా రెడీ చేసేసుకోండి. ఇక్కడైతే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు ఇవన్నీ చక్కగా ఇలా రెడీ చేసేసుకున్నాను. ఉల్లిపాయలు వచ్చేసి ఇలా పొడవుగా కట్ చేయాలి. చాలా బాగుంటుందండి, సింపుల్గా కూడా అయిపోతుంది. ఇంకా ఎటువంటి కష్టం, ఎటువంటి మనకి ఓవెన్ అలాంటివి ఏమీ అవసరం లేదు, ఇట్టే అయిపోతుంది. ఇక్కడైతే ఎగ్స్ అయితే ఉడికిపోయినాయి. ఇంకా దాన్ని అయితే ఒక పక్కన పెట్టేసాను. ఇప్పుడు కర్రీ అయితే రెడీ చేసుకుంటున్నాను. కర్రీ కోసం అయితే ఒక గిన్నె పెట్టేసి అందులో కొంచెం అయితే ఆయిల్ వేసుకున్నాను, కూరకు సరిపడా. ఇంకా ఆయిల్ అయితే వేడైపోయింది. ఇప్పుడు అందులో వచ్చేసి ఇంకా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసి చక్కగా ఆ పచ్చిదనం పోయేంత వరకు వేయించేసుకోవాలి. ఇది ఎవరన్నా చేసేయచ్చండి, ఏం పెద్ద కష్టం ఉండదు. ఇది మార్నింగ్ టిఫిన్ కింద తినచ్చు, ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా తినచ్చు అన్నమాట. చాలా బాగుంటుంది. ఇంక మీరు ఇది టేస్ట్ మీకు నచ్చిందంటే ఇంక ఇదే చేసేసుకుంటారు మీరు. ఇంకా ఎగ్ పఫ్ జోలికి వెళ్ళరు. అది ఎందుకంటే కష్టం కదా, ఇది చాలా ఈజీ అన్నమాట. ఇప్పుడు ఇందులో వచ్చి ఇంకొంచెం ఉప్పు, పసుపు అయితే వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా పొడవుగా కట్ చేసుకోవాలండి ఉల్లిపాయ, అప్పుడే బాగుంటుంది. ఇది చక్కగా వేగిపోవాలి. ఇప్పుడు అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుని అది కూడా పచ్చిదనం పోయేంత వరకు వేయించేసుకోవాలి. ఏదైనా స్పెషల్గా చేశానంటే అది స్పెషల్గా వీడియో పెడతానండి. అంటే డైలీ వ్లాగ్ పెడతాను కదా, అలా కాకుండా ఏదైనా స్పెషల్గా చేస్తే ఇలా పెడతాను. ఇంకా మా అబ్బాయి కూడా ఎప్పుడు డైలీ వ్లాగ్ ఇలాగ ఎందుకమ్మా, ఇలాగా ఏదైనా స్పెషల్గా చేసి పెట్టచ్చు కదా వీడియో అని ఆడు కూడా అడుగుతున్నాడు. ఇక్కడైతే కొంచెం మసాలా, కొంచెం గరం మసాలా వేసుకోవాలి. అదంతా మనం తినేదాన్ని బట్టి వేసుకోండి. ఇంకా ఇది మార్నింగ్ టిఫిన్ కింద కనుక కొంచెం తక్కువ వేసుకోండి. అదే ఈవినింగ్ అయితే కొంచెం పర్వాలేదు, కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఇది కూడా పచ్చిదనం పోయేంత వరకు వేయించేసుకోవాలి. ఇప్పుడు ఇందులో లాస్ట్ కారం అయితే వేసుకోవాలి. ఇది కూడా వేసుకుని ఇది కూడా చక్కగా ఫ్రై చేసేయండి. మంచి కలర్ అయితే వస్తుంది. ఇది మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి. మాకైతే ఇది సరిపోతుంది. ఇలా దగ్గరికి చక్కగా ఫ్రై చేసేసుకోండి. ఇక్కడైతే కర్రీ రెడీ అయిపోయింది. మీరు కావాలంటే టమాటా వేసుకోండి, ఇంకా మీరు ఏమన్నా కాయగూరలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇంక ఇలా సింపుల్గా చేసేస్తున్నాను. ఇక్కడికైతే కర్రీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఎగ్స్ అయితే ఇంక ఉడికిపోయినాయి. ఇవైతే ఇంక ఒలిచేసి ఇంకా పక్కన పెట్టుకుంటున్నాను. ఇలా 2 ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఈ గుడ్లు ఏంటంటే అంటే ఈరోజు అంటే ఆ రోజే పెట్టినవి అయితే సరిగా ఉడకమంటారు కదా, అలా అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఇలా కట్ చేసేసి 2 ముక్కల కింద అయితే రెడీగా పెట్టేసుకోవాలి. భలే టేస్ట్ ఉంటుందండి, మీకు కూడా బాగా నచ్చేస్తుంది. ఇక్కడైతే ఇప్పుడు రెడీ చేసేసుకుందాం. ఇంకా బ్రెడ్ స్లైసెస్ అయితే తీసేసుకుని ఒక 2 ఈ కర్రీ అయితే కొంచెం వేసేసుకుని అప్లై చేసేసేయండి బ్రెడ్ అంతా. ఇలా కొంచెం కొంచెం అంతా అప్లై చేసేసి ఇంకా ఈ ఎగ్స్ ఉన్నాయి కదా, ఇంకా క్రాస్గా అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి పెట్టండి. ఎందుకంటే నేను బ్రెడ్ టోస్టర్లో చేస్తున్నాను కనుక అవి క్రాస్గా చక్కగా కట్ అయిపోతాయి. అందుకని ఇలా క్రాస్గా పెట్టేసి దానిపైన ఇంకో బ్రెడ్ పెట్టేసేయండి. ఇలాగే రెండోది కూడా ఇలాగే మనం ఎన్నైతే చేస్తున్నామో అన్నీ ఇలా రెడీ చేసేసుకుంటే వేడి వేడిగా అసలు ఎంత బాగుంటుందో తెలుసా. ఒక 2-3 నిమిషాలకే ఎగ్ పఫ్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా దీనికి కూడా ఇలా క్రాస్గా పెట్టేసేయండి. అంటే బ్రెడ్ ఇలా క్రాస్గా కట్ అయిపోతుంది కనుక ఇంకా అలా అటుపక్క ఇటుపక్క క్రాస్గా పెట్టండి. ఇంకా టోస్టర్లో పెట్టేసి ఇంకా నూనె అది అప్లై చేసేసుకోండి. బ్రెడ్ పైన అప్లై చేసినా పర్వాలేదు, అలా టోస్టర్కి కూడా అప్లై చేసినా పర్వాలేదు, ఏదైనా ఒకటే. నేను అన్ని విధాలుగా చూపిస్తున్నాను, మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది చెయ్యండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా వేసేసిన తర్వాత ఇలాగా పెట్టేసి మనం ఒక 2-3 నిమిషాలండి. ఒక పక్కన అయిపోతే మళ్ళీ రెండో వైపుకి తిప్పేసుకోవచ్చు. చక్కగా చాలా ఈజీగా అయితే ఉంది.
టోస్టర్ అయితే కొంచెం మంది దగ్గర సింగిల్గా ఉంటుంది, కొంచెం మంది డబల్ ఉంటుంది, ఒక 4 కూడా ఉంటాయి కదా. మీకు కావాలంటే అలా 4 కానీ 2 కానీ అలా తీసుకోండి. నేను సింగిల్గా తీసుకున్నాను, ఎందుకంటే ఇంకా పిల్లలకి అప్పటికప్పుడు చేయడానికి వీలుగా ఇంక ఇలాగైతే నేను తీసుకున్నాను. మాకు ఇదైతే సరిపోతుంది, నేను సింగిల్గా తీసుకున్నాను అనమాట. నేను ఇంకా 2 వైపులా ఇలా తిప్పుతూ చక్కగా కాల్చేసేయండి. చక్కగా అదే కట్ అయిపోయి చక్కగా వచ్చేసింది చూసారా. అందుకే క్రాస్గా పెట్టమన్నాను ఎగ్ వచ్చి ఆ పక్కన ఈ పక్కన. ఇప్పుడైతే ఇంక ఇలాగా టోస్టర్కి వచ్చేసి ఇలాగ ఆయిల్ అయితే అప్లై చేసేస్తున్నాను. మీరు బ్రెడ్కి అప్లై చేసినా పర్వాలేదు, ఇలాగ అప్లై చేసుకున్నా పర్వాలేదు, మీ ఇష్టం అన్నమాట. ఇలా 2 వైపులా మాత్రం చక్కగా కాల్చుకోండి. మధ్య మధ్యలో చూసుకోవచ్చు, మనం ఇలా ఓపెన్ చేసి చక్కగా చూసుకోవచ్చు. చూసారా ఇలాగ అదే కట్ అయిపోయింది. ఇంకా అటుపక్క ఇటుపక్క కొంచెం ఎగ్ అయితే వచ్చేసింది కదా, అలా ఉంటుంది అన్నమాట. అదే మనం ఇలా సమానంగా ఎగ్ పెట్టామనుకో స్ట్రైట్గా, అది ఎటు కాకుండా కట్ అవుతుంది. అందుకని క్రాస్గా అటొకటి ఇటొకటి పెట్టేసేయండి, చాలా బాగుంటుంది. ఇలా 2 వైపులా కాల్చేసుకోండి. ఇంకా మనం ఓపెన్ చేసి మధ్య మధ్యలో చూస్తాం కనుక అసలు మాడిపోయే ఛాన్సే ఉండదు. చూసారా ఎంత బాగా అయిపోయిందో. ఇంక ఇలాగైతే మా టిఫిన్ అయితే రెడీ అయిపోయింది. మా అబ్బాయికి చాలా ఇష్టం. చాలా ఈజీగా కట్ అయిపోతుంది, మనం ఎటువంటి కష్టం లేదు. ఇంకా అసలు ఎగ్ పఫ్ కూడా ఎందుకు పనిచేయదు అన్నమాట దీని ముందు, అంత టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చేస్తుంది. ట్రై చేసి కామెంట్ పెట్టండి ఎలా వచ్చింది ఏంటనేది. ఇది మార్నింగ్ టిఫిన్ కిందను ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా పనిచేసేస్తుంది, బాగుంటుంది. ఇంకా నేను ఇక్కడైతే మా అబ్బాయికి ఇచ్చేసాను. ఇంకా ఆడు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు, ఆడికి కూడా బాగా నచ్చేసింది. ఆల్రెడీ వాడు ఎప్పుడు తింటూ ఉంటాడు కనుక ఆడికి తెలుసు, అందుకే ఇది అడిగాడు. నేను కూడా ఇదే చేశాను. ఇప్పుడైతే మీకు కూడా వీడియో అయితే పెట్టేశాను, ఎలా ఉందో చెప్పండి. బాయ్ అండి అందరికీ.